నేను ఆరో డివిజన్కి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. మా నారాయణ గారు ఆదేశాల మేరకు మా వార్డులో ఉన్న ఉడవ సంఘంలో కొంతమంది ఇళ్లకి వర్షాలు వచ్చి ఇళ్లలో ఉండలేక చాలా బాధపడుతున్నారు. అటువంటి వారికి మేము ఈ ప్లాస్టిక్ పట్టలు ఇచ్చి వారికి కొంచెము షెల్టర్ బాగుండేలాగా చేయాలని తరపుతో మా కార్యకర్తలందరం కలిసి వచ్చి ఈ రోజు పర్యటించుకొని వాళ్ళ జాగ్రత్తలు మంచి చెడ్డ చెప్పి వాళ్ళకి వెళ్తున్నాము. ముంతా తుఫాన్ సందర్భించి కొన్ని సూచనల్ని అధికారులు చెప్పడం జరిగింది. ఆ సూచనలన్నీ ఈ అరుందుపాలెం, కుషన్ తోట, ఫిష్ మార్కెట్, ఉద్యోగ సంఘాలలో తిరిగి ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొన్ని మందికి వసతికి కొన్ని వస్తున్న కారణంగా మన కొండా ప్రవీణ్ గారు, గుత్తా అన్నపూర్ణ గారు, పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ పట్టణాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ ప్రజల మీద పడకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మన మంత్రివర్యులు నారాయణ సార్ ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి, వాళ్ళని అలర్ట్ చేయడానికి వార్డులో నలుగురిలా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలతో ఇబ్బందులు ఉన్న ప్రజలతో ముఖాముఖి మాట్లాడడం, వాళ్ళ అవసరాలు గుర్తించడం జరుగుతూ ఉంది. నారాయణ సారు మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి. మీకు ఏ ఇబ్బంది లేకుండా బియ్యము, కూరగాయలు, బ్రెడ్ ప్యాకెట్, పాల ప్యాకెట్ గంటలో మీకు పంపిస్తాం. ఇక్కడ 20 ఉన్నాయి కదా, 20 పంపిస్తాం. చెప్పున 3 రోజులు ఇబ్బంది లేకుండా. నారాయణ సార్ పంపించారు ఇక్కడికి. మీకు యోగక్షేమ చూడమని 6 రకాల కూరగాయలు ఉన్నాయి, పాలు ఉన్నాయి, రైస్ ఉన్నాయి, బ్రెడ్ ప్యాకెట్ ఉంది, ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకో. నారాయణ సార్ పంపించారు మీకోసం. జాగ్రత్తగా వాడుకోండి. నారాయణ సార్ పంపించారు మీకోసం వర్షాలు ఇబ్బంది లేకుండా. దీంట్లో 6 రకాల కూరగాయలు, బియ్యం ఉంది, పాల ప్యాకెట్ ఉంది, బ్రెడ్ ఉంది, ఎర్రగడ్డ ఉన్నాయి, వాడుకోండి. నారాయణ సార్ పంపించారు మీకోసం. మళ్ళీ ఇబ్బంది అయితే మేము కర్నూలు స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు, ఆడికి వచ్చేసండి. బ్రెడ్ ఉంది. ఓకే ఓకే, ఇంకో ఇల్లు ఓకే రానినా ఇక్కడ బస్సు అది పడాలి. లోపల నీళ్ళు గారేది తీస్తాం. ఉరుపు చూడండి, మనము నిమిషం బకెట్ ఉరుపు చూడు, ఉరుపు చూడు పాప మాట చూడు ఒకసారి. నువ్వు కూడా పోతారా మీరు అటు నుంచి ఒకసారి నేను వస్తాను. ఆఫర్ లైటింగ్ ఇప్పుడు వస్తుంది. కొద్ది ముందర ఇప్పుడు వస్తాను. అలాగే ఓకే. ఓకే వర్షంలో ఎప్పుడు ఎంత వర్షం వస్తున్నా అందరికీ ఆపదలు ఆదుకుంటున్నా మన సుబ్బారావుకి ధన్యవాదాలు. ఓకే అంటే ఒక సెకండ్ సార్.
ఓకేనా మాట్లాడమంటారా దగ్గరగా ఒక సెకండ్. ఈ మోందా తుఫాన్కి ఎదుర్కొనేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. ధర్మారం సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పొంగూరు నారాయణ సారి నాయకత్వంలో మేమందరం ఈ మోందా తుఫాన్ ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. బాగా నిలుచుకోండి, బాగా ఎదురు నిలుచుకోండి. నవీన్ ఇట్లా ముందుకురా. ఈరోజు నెల్లూరు సిటీ 47 డివిజన్ ఇక్కడ వరద ముంపు ప్రాంతాలుగా ఇక్కడ ఉయ్యాల కాలువ ఉంది. ఇక్కడ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి వద్దకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయక చర్యలు అందించాలని, వాళ్ళకి ఏమైనా లోటుబాట్లు ఉన్నాయని మంత్రి నారాయణ సార్ నిత్యం కాన్ఫరెన్స్లో మనకి అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రతి ఇంటికి కలవాలని ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం మహిళా టీం, పొలిటికల్ టీంతో కలిసి ఈరోజు ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కలిసేందుకు ఈరోజు మంత్రి నారాయణ సార్ ఆధ్వర్యంలో డీసిల్టింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందువల్ల ఇక్కడ ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడా ప్రవాహం లేదు. ఇక్కడ నెల్లూరు సిటీలో మన 40 డివిజన్లో పూర్తిగా కాలువలు ప్రవహిస్తున్నాయి. ఎక్కడా స్తంభించిపోలేదు కాలువలు. ఎక్కడ చూసినా నీటి పారుదల ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మన రాష్ట్ర మంత్రి వాళ్ళు పొంగూరు సార్ ఆధ్వర్యంలో ఈ డీసిల్టింగ్ కార్యక్రమంలో మునుగోడు బస్ స్టాండ్ సెంటర్లో కూడా ఎక్కడ నీరు కూడా ఎక్కడ నిలవలేదు. ఈరోజు నెల్లూరు సిటీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రతి ఒక్కరు మేమందరం ఏమడుగుతుంది అందరికీ నమస్కారం. ఈరోజు భారీ వర్షాలతో నెల్లూరు నగరంలో 47, 48 డివిజన్లో ఉయ్యాల కాలువ దగ్గర చాలామంది పేద ప్రజలకి బయట రాలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు నారాయణ సార్ ఆదేశంతో ఇక్కడ 47 డివిజను మన గణేష్ కుమారు, మళ్ళా భాస్కరు, కంచి కృష్ణ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూడా ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ అంటున్నారు ఈరోజు బయట పోలేని పరిస్థితుల్లో మా ఆహారం ఇచ్చిన దానికి మాకెంతో మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే నారాయణ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఉయ్యాల కాలువని మాకు శుభ్రం చేసి ఉయ్యాల కాలువ మీద ఒక స్లాబ్ వేస్తే మాకు ఇక్కడ బ్రతుకు తెరువుకి బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పనులు చేసుకోలేని వాళ్ళకి ఏదన్నా ఆహారం అందించాలంటే ఏదైనా బియ్యమో ఏదైనా నగదో ఏదో కూడా ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకుపోతాం. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళకి ఆహారానికి బియ్యము అలాగే వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రి అన్నీ కూడా ఇచ్చేదానికి నారాయణ సార్ గారు చెప్పి ఇక్కడ ఈ పేద ప్రజలకు అందరికీ అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ఎక్కడ కష్టం వచ్చినా మేము అక్కడికి వస్తున్నాం. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. ఇదే విషయాలు మన మంత్రి గారికి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ప్రజలందరినీ సురక్షితంగా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తల మీద ఉందని చెప్పడం మాకెంతో గర్వకారణంగా ఉంది.